అందరికీ జై భీమ్. ఈరోజు అనంతపురం సత్యసాయి జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఆ సంస్థ చేసిన సేవలు ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరి వ్యక్తికి తెలిసిన సంస్థ. మరి అలాంటి సంస్థకి కష్టం వస్తే ఈరోజు కదిరి నియోజకవర్గం నుంచి మన పూర్వం ఏవైతే ఉన్నాయో మన చరిత్ర కలిగినటువంటి కదిరి నరసింహస్వామిని, తర్వాత దర్గాని, మసీదుని దర్శించుకొని ఈ నెల 24వ తేదీన బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినాం. మరి ఈ పాదయాత్రకి ఈ బహుజన జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో లోకల్లో ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు, బీసీ నాయకులు, తర్వాత మైనార్టీ నాయకులు, తర్వాత మన బీపీఎస్ఎస్ వ్యవస్థాపకులు మన హరిప్రసాద్ గారు, వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఈ కడపత్రాల రిలీజు మహాత్మా జ్యోతిరావు పులే సర్కిల్లో, అంబేద్కర్ సేవా సమితి వీరందరి సర్కిల్లో ఈరోజు కడపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలారా, ఈ కడపత్రాలు ఈ పాదయాత్ర తరఫున మేము బహుజన రాజ్యాధికారి జేఏసీ తరఫున తెలియజేయడం ఏంటంటే, ఇక్కడ నిందించాల్సింది రాజకీయ పార్టీలని కాదు. ఇక్కడ మనం చేయాల్సిన పనిని మర్చిపోయి మనము ఏదైతే ఏ తల్లిపాలైతే తాగినామో ఆ తల్లిపాలు రొమ్ము గుద్దే విధంగా తయారవుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు అయితేనేమి, ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్లో ఉన్నటువంటి మేధావులు అయితేనేమి, వీరందరూ కూడా ఒకసారి తల్లిపాలు తాగినాము అని చెప్పేసి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి మరోసారి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. కనుక ప్రజలారా, ఈ నెల 24వ తారీఖున మేము మా కుటుంబాలని త్యాగం చేసి మా కుటుంబాలని వదిలి 1000 కిలోమీటర్లు చలో రాజధాని ప్రోగ్రాం మేము చేపట్టినాం మిత్రులారా. మరి కావున మీరేం చేయాల్సినది ఒకే ఒక పని. ప్రజలారా, మీరున్నటువంటి వాట్సాప్లో, మీరున్నటువంటి ట్విట్టర్లో, మీరున్నటువంటి ఫేస్బుక్లో, మీరు ఇన్స్టాగ్రామ్లో సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత, అలాగే మీ వెహికల్స్కి, మీ గోడలకి, మీరున్నటువంటి పరిధిలో జీవన విధానం ఏ విధంగా కొనసాగుతుందో వాటన్నిటిపైన సేవ్ ఆర్టీటీ సేవ్ అనంత. ఆ విధంగా మనం బయటకు పడితే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేదక్క లేదనమాట. మరి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మనం చేయాల్సిందేది బలమైన ఉద్యమం, బలమైన నాంది. ఇక్కడ మీ ప్రాణాలను లెక్క పెట్టుకోకుండా ఈ వేసవి కాలంలో దాదాపు అనంతపురం జిల్లా అంటే 50 డిగ్రీలు ఎండ, ఇలాంటి ఎండాకాలంలో కూడా మేము పాదయాత్ర ఎన్నుకుంటున్నామంటే అది కేవలం సంస్థను కాపాడుకోవడము, మన కన్నతల్లిని కాపాడుకోవడమే ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు వద్దు, ఆర్టీటీ సంస్థలో ఎలాంటి రాజకీయ కుట్రలు వద్దు. మేలుకోవాల్సింది ప్రజలే. ఈ ప్రజలు ఖచ్చితంగా మీరు రోడ్డుని ఎక్కాలా, మాతో పాటు నడవాలా. అలాగే ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సీ, కుతంత్రాలు వదిలేసి అందరూ సముదాయంపై ఒక తాట మీద వస్తే తప్ప ఈ ఆర్టీటీ సంస్థని రక్షించుకోలేమని చెప్పేసి నేను ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాను మిత్రులారా. కావున ఈ నెల జరగబోయే 24వ తారీఖు చలో రాజధాని ప్రోగ్రాము అమరావతికి నడుస్తున్నటువంటి పాదయాత్రని ఈ 1000 కిలోమీటర్లు తోడున్న వాళ్ళందరూ ఈ తల్లిని రక్షించుకోవడానికి, ఆర్టీటీ సంస్థను రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ చెయ్యి కలవాలని చెప్పేసి, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తామనే ఒక నినాదం తీసుకొని మీ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరు కలిసి రావాలని వేడుకుంటూ జై భీమ్, జై భారత్. కొనసాగిస్తాం.